అర్థమవుతుందా మీకు? చాలామంది బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రారంభ దినాల్లో చాలా శ్రద్ధగా భక్తి చేస్తారు, చాలా బాగా ప్రార్థన చేస్తారు, చాలా చక్కగా సమయానికి ప్రార్థనకి వెళ్ళిపోతారు. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడే, ప్రతి విషయంలో భక్తిలో చాలా చక్కగా ఉంటారు. రాను 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 రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు అయ్యే కొద్దీ జరిగే ప్రమాదం ఏంటంటే, మొదట ఉన్న ఆసక్తి కొందరు, అందరూ కాదు కానీ చాలా మందిలో మొదట ఉన్నటువంటి ఆసక్తి చల్లారిపోయి, ఆసక్తి వారు కోల్పోయి వీళ్ళు ఏమైపోతారో తెలుసమ్మా, వారి హృదయంలో పాతది పాపం అనేది ఉండదు, కడిగేసుకున్నారు. అలాగని చెప్పి కొద్ది రోజులకి ఏమవుతుందో తెలుసా, ఆ లోపల వాక్యం కూడా ఉండదు. ఇది సమస్య. పాత్ర కొత్తగానే ఉంది, శుభ్రం చేయబడింది, చాలా కొత్తది, ఇందులో పాత రోత ఏమీ లేదు, తీసేసాం. కానీ ఉండవలసినటువంటి వాక్యము లేదు, ఉండవలసినటువంటి దేవుని ఆత్మ లేదు. ఆ కారణం చేత ఇప్పుడు ఏమవుతుందో తెలుసండి, దేవుని వాక్యం యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఒకసారి చదవండి. ఒకవేళ ఆ పాత్ర ఖాళీగా ఉండి వచ్చే ప్రమాదం ఏంటి అనే దాన్ని చూస్తే చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనం నుంచి చదవండి ఒకసారి.